ఒక తెలివైన కోతి ఒక పెద్ద చెట్టుపై నది ఒడ్డున నివసించేది. ఆ చెట్టు రుచికరమైన తీపి ఫలాలను అందించేది. కోతి ప్రతిరోజు ఆనందంగా వాటిని తింటూ ఉండేది. ఒకరోజు ఒక మొసలి ఆ చెట్టు దగ్గరికి ఈదుకుంటూ వచ్చింది. అది అలసిపోయి ఆకలితో బాధపడుతూ కనిపించింది. దయాళువైన కోతి కొన్ని రుచికరమైన ఫలాలను ఇచ్చింది. మొసలికి అవి చాలా నచ్చాయి. మొసలి ప్రతిరోజు కోతిని కలవడానికి వచ్చేది, ఫలాలను ఆనందంగా తినేది. కొంతకాలానికి ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. అయితే మొసలికి భార్య ఆశపడి ఉండేది. ఆమె భర్తతో ఇలా చెప్పింది, ఈ కోతి ప్రతిరోజు ఇంత తీపి ఫలాలను తింటుంటే దీని గుండె ఎంత తీపిగా ఉంటుందో ఊహించుకో. నేను దీని గుండెను తినాలనుకుంటున్నాను. ఇది విన్న మొసలికి చాలా అసహనంగా అనిపించింది. కాని చివరికి భార్య మాటకు ఒప్పుకున్నాడు. అతను కోతిని ఇలా చెప్పాడు, నా భార్య నిన్ను కలవాలని కోరుకుంటోంది. నదికి అటు పారవెళ్దాం. కోతి అనుమానించకుండా మొసలి వీపుపై ఎక్కింది. అయితే నది మధ్యకు చేరిన తర్వాత మొసలి అసలు యత్నం బయటపెట్టాడు. నిజానికి నేను నిన్ను నమ్మించి నీ గుండెను తీసుకెళ్లడం కోసమే పిలిచాను అని మొసలి చిరునవ్వుతో అన్నాడు. కోతి ఆశ్చర్యపోయింది కాని భయపడలేదు. ఇది ఓ చిక్కు పరిస్థితి, కాని అది తెలివిగా స్పందించింది. అయ్యో, నేను నా గుండె చెట్టుపై వదిలేసి వచ్చాను. ముందు వెళ్లి తీసుకుందాం, తర్వాత నీ భార్యకి ఇచ్చుకోవచ్చు. మోసపోయిన మొసలి దీన్ని నమ్మి వెనక్కి తిరిగింది. ఒడ్డుకు చేరిన వెంటనే కోతి చురుగ్గా మొసలి వీపుపై నుంచి దూకి తన చెట్టుపైకి ఎగిరిపోయింది. నీవు మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు, కానీ నువ్వు నన్ను మోసం చేయడానికి బుద్ధిమంతుడు కాదు. ఇకపై ఇక్కడికి రావద్దా అని కోతి నవ్వుతూ చెప్పింది. ఈ మాటలు విన్న మొసలి తలదించుకుని తన తప్పును గ్రహించి అలా వెనక్కి ఈదుకుంటూ వెళ్లిపోయింది. ముగింపు: తెలివి బలం కంటే శక్తివంతమైనది. ఆశ మనిషిని నాశనానికి దారి తీస్తుంది. మోసం ఎప్పుడూ విజయం సాధించదు.